హనుమంతుడి గుడి లేని ఊరి లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని జాడే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి వచ్చిరానే డైలాగ్ కొట్టి చూసిలా కేసీఆర్ డైలాగ్. ఆ డైలాగ్ కొట్టినట్టుగానే నేను ఒకటి చెప్పబోతున్నా. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఉన్న కాడనే నేను ఎట్లా అడుగుతా, డబుల్ బెడ్రూమ్ ఉన్న కాడ పోయి నువ్వు ఓట్లు అడగని చెప్పేసి రేవంత్ రెడ్డి సభల మీద ఇంత ఒర్రిండు కదా. అయితే ఇదే ఇందిరమ్మ ఇండ్ల పైన ఓ మంచి వీడియో తీద్దామని నేను ఎప్పటి నుంచో అనుకున్నా. అందులోనే సోషల్ మీడియాలో వీడియో వచ్చింది. అది ఎంత బాగుందంటే నిజంగా చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు, కలర్ వేసుకున్నారు, మా అన్న మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండ్రా నాయన అంటే 4 లక్షలు, మొదలు 2 లక్షలు మనం వేసుకొని బెడ్కి ఇట్లా స్టార్ట్ చేయాలి. అయితే ఎవరో అధికారి వచ్చి చూసి 1 లక్ష విడిచిపెడతాడు. తర్వాత మళ్ళీ పిల్లర్లు లేపాలి, పిల్లర్లు లేపగానే 2వ విడత వస్తుంది, గోడలు కట్టగానే 3వ విడత, స్లాబ్ వేయగానే ఫైనల్ విడతాయి. ఇక ఖతం, ఇందిరమ్మ ఇండ్ల పైసలు పడిపోతాయి. మరి ఎంత ఇచ్చిండు, మేస్త్రికి సరిపోయే డబ్బులు కూడా లేవు రేవంత్ రెడ్డి ఇచ్చేటిది. ఈరోజు మేస్త్రీలకు కూడా సరిపోతలేవు, మేస్త్రీల కూలీలకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇక దాన్ని పట్టుకుని ఓ మేమిచ్చినాం. ఇండ్లు ఇచ్చుడు అంటే అది కాదు, వాళ్ళ భూమే, వాళ్ళ భూముల్లోనే నువ్వు ఒక 20 లక్షలు ఇచ్చి ఉండాల్సింది. అప్పుడు అనుకునేటోళ్ళు ప్రజలు నిజంగానే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు భయ అని చెప్పేసి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న ప్రతి వ్యక్తి 18 లక్షల అప్పున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కడు 18 లక్షల అప్పున్నాడు, ఆషామాషిగా లేడు. అయితే అదే స్క్రిప్ట్ ఒకసారి మీరు చూడండి, భలే చేసిర్రు, వినురు ఒకసారి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే తెలియలేదు, ఏం మాట్లాడుతున్నావే? ఇందిరమ్మ ఇల్లు అంటే ఏదనుకుంటున్నావే? 5 లక్షలు అది ఇల్లు అవుతుందా? 18 లక్షలు కావాలి ఇల్లుకు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు బిల్ అయ్యారు. ఫస్ట్ 2 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితేనే ఆ బిల్ వస్తుంది. చెరువు లేకుండా ఆగాదం పోయి ఆడ ఇల్లు స్టార్ట్ చేస్తే ఆడ అనుకుంటుంది ఇల్లు. అదైనా ఇచ్చి రావాలి కదా. వస్తావే మనుషులు 18 లక్షలు, 5 లక్షలు లేదా గవర్నమెంట్ ఇచ్చేది, నువ్వు కట్టే 18 లక్షలు లేదా? 5 లక్షలు 5 లక్షలు అవుతుందా ఇల్లు? 4 పిల్లలు లేవు. మళ్ళొకసారి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే తెలియలేదు, ఏం మాట్లాడుతున్నావే? ఇందిరమ్మ ఇల్లు అంటే ఏదనుకుంటున్నావే? 5 లక్షలు అది ఇల్లు అవుతుందా? 18 లక్షలు కావాలి ఇల్లుకు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు బిల్ అయ్యారు. ఫస్ట్ 2 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితేనే ఆ బిల్ వస్తుంది. చెరువు లేకుండా ఆగాదం పోయి ఆడ ఇల్లు స్టార్ట్ చేస్తే ఆడ అనుకుంటుంది ఇల్లు. అదైనా ఇచ్చి రావాలి కదా. వస్తావే మనుషులు 18 లక్షలు, 5 లక్షలు లేదా గవర్నమెంట్ ఇచ్చేది, నువ్వు కట్టే 18 లక్షలు లేదా? 5 లక్షలు 5 లక్షలు అవుతుందా ఇల్లు? 4 పిల్లలు లేవు. 5 లక్షల రేకుల ఇల్లే కాదు, అంతేనా కదా. ఈరోజు రేకులు కూడా బాగా కాస్ట్లీ అయినాయి. ఆ రేకుల కింద బొంగులు కూడా ఏమో కాస్ట్లీ అయినాయి. ఆ రేకులకు బొంగులకు ఫీడ్ చేసిన నట్లకు కూడా ఫుల్ కాస్ట్ ఎక్కువైంది. ఈ గోడన్నా ఇటుకలన్నా ఈ మధ్య రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. ఈ సిమెంట్ల రేట్లు అంటారా, రోజు రోజుకు ఆకాశం అంతా ఎత్తుకుంటూ అట్లా పోతా ఉంది. నిజం మాట్లాడుకోవాలి, వాళ్ళు చేసిన స్కిట్ పరంగానే వాడు యాడికి పోయి అప్పు తీసుకురావాలి, 18 లక్షల రూపాయలట. ఇది అసలు కథ. 5 లక్షలు రాగానే 5 లక్షల ఇల్లు కట్టుకుంటాడు. అట్లీస్ట్ బెడ్ దాకా లేస్తుందా? బెడ్ దొరకైనా ఈరోజు చక్కగా కట్టుకుంటే బెడ్ దాకా కూడా లేవదు. ప్రతిసారి మేమిచ్చినాం. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏం పని లేదంటూ కట్ చేయరా రిబ్బర్లు, ఆ కత్తెరల పని చేయకుండా రంపాలు తీసుకొని రండి కదా. ఇంట్లో కూర్చొని ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు జల్దీ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి యాటపోతునిస్తాను ఒక బీర్లు అయ్యలయ్యా. ఇక ఆయన యాటపోతిస్తాడు. ఎప్పుడైనా చూసినా ఎవరైనా జన్మల ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి మళ్ళీ అడుగుడొకడు ఇల్లే చూడనట్టు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఎట్లా, వాళ్ళ భూముల్లోనే మొత్తం ఇల్లు కంప్లీట్ చేసే వరకు కట్టించి మరి పోయిర్రు. దాన్ని ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఇందిరమ్మ ఇల్లు అంటే నువ్వు పెట్టుబడి పెట్టు, యాదకు వచ్చినప్పుడు నేను కొడతా డబ్బులు, గిది కాదు ఇందిరమ్మ ఇండ్లు అంటే. ఈరోజు నువ్వు ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలా, ఆ కొంపని పూర్తి స్థాయిలో అప్పుల ఉబ్బులో నెట్టినావు, అప్పుల కుప్పలుగా మార్చినావు. మళ్ళీ ఇంత ఏం లేకుండా ఏమని చెప్తా ఉంటారంటే మేం కట్టినాం, నేనే పోయి ఓటు అడుగుతా. అడుగుపో, నువ్వే పోయి అడుగుపో ఓట్లు. ఆ టైంకి నీకు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆ ఇందిరమ్మ ఇండ్ల కట ఏదో వీళ్ళు మొత్తం 20 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళన్న మెజర్మెంట్లు మాత్రమే కట్టాలట. దాన్ని దాటి ఇంచు అయినా కూడా బిల్లు పడదట. బొంగులో వీళ్ళు మొత్తం 20 లక్షలు ఇస్తారన్నట్టు వీళ్ళ పెత్తనం. మళ్ళీ ఇల్లు అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కలర్ ఇట్లా కాంగ్రెస్ జెండా పెట్టి ఇట్లా కలర్ పూసుకోవాలట. మా సార్ ఇచ్చిండు, మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు, ఇది మా కాంగ్రెస్ కొంప అని చెప్పుకోవడానికి వీళ్ళు ఆడుతున్న కొంత డ్రామా ఇది. రేవంత్ రెడ్డి నిజంగానే ఇవ్వాలచుకుంటే 18 లక్షలు ఇవ్వాలా, 18 లక్షలు ఇవ్వాలా. మొదలు ఇల్లు కట్టుకోవడానికి డైరెక్ట్గా 2 లక్షల అకౌంట్లో పడాలా. గట్ల పాలసీలు చేయాలి. కానీ ముందు ఓట్లేసి గెలిపిస్తలేరా ప్రజలు? అంత పిచ్చో లెక్క పడుతున్నారు. కేసీఆర్ని పోల్చుకుంటావు ప్రతిసారి. కేసీఆర్ పేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇచ్చిండు. అర్హులైన వాళ్ళకి ఇచ్చిండ్రు, కొందరికి ఇంకా కాలే, ఇండ్లు పూర్తి కాలే, అవి అట్లనే ఉన్నాయి. వాటిని కూడా రిపేర్ చేసి ఇవ్వడం చేతన కావట్లేదు కానీ ప్రభుత్వానికి రూపాయి ఖర్చు కాకుండా ఇవ్వాల్సిందే కదా అసలు పథకం అనేది.
పేదలను అట్లా కదా గుర్తించాల్సింది. మరీ పేదరికంలో కటిక దరిద్రం నెట్టేసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాడిని నేను అడుగుతా, అడుగు జల్ది అడుగు.